తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తొలి టీ20 మ్యాచ్లో ఆడిన నితీష్ రెండవ టీ20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో వెల్లడించారు. నితీష్ కుమార్ రెడ్డి ప్రకటెముకల నొప్పితో బాధపడుతున్నాడట. ఈ క్రమంలో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అతడు ఐపీఎల్ 2025 సీజన్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పలు కథనాలు వస్తున్నాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐపీఎల్కి దూరమైతే అతడి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్ని ఎంపిక చేస్తుందన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి గాయంపై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఎస్ఆర్హెచ్ తన ఒఫీషియల్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం, మరింత బలంగా తిరిగిరా అని ట్వీట్ చేసింది. మరి ఐపీఎల్ సమయానికి నితీష్ కోలుకుంటాడా లేదా అనేది చూడాలి.